భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తూ ఈవీఎం గోడాముల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు సూచించారు. నెల్లూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడాములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన 3 గోడాములను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఈవీఎం గోడాముల వద్ద అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు రసూల్, శ్రీనివాస్, సంజయ్, బాలసుధాకర్, బీఎస్పీ నుంచి శ్రీరామ్, ఎలక్షన్ డీటీలు ఆషర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. బాలాజీ నగర్ చివర పద్మావతి నగర్ లో ఉన్న శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరములో షిరిడీలో జరుగు తేదీల ప్రకారము మార్చ్ 26వ తేదీ గురువారము రోజున ఉదయం 5 గంటలకు కాకడ హారతి, ఉదయం 6 గంటలకు శ్రీ సాయినాథునికి ప్రత్యేక అభిషేకములు, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అఖండ శ్రీ సాయినామ సంకీర్తన, ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవము, శ్రీ సాయి మాతా నిత్య అన్న ప్రసాదాలయము ద్వారకామాయిలో జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, మధ్యాహ్నం 12:30 అన్న సంతర్పణ, సాయంత్రం 5 గంటలకు సాయం సంధ్యా హారతి, సాయంత్రం 5:30 విష్ణు సహస్రనామము సామూహిక పారాయణము, సాయంత్రం 6 గంటల నుండి షిరిడీ సాంప్రదాయము ప్రకారం శ్రీ సాయినాథుని దివ్య రథోత్సవం, వెండి పల్లకీ ఉత్సవం భక్తజన సందోహంతో పద్మావతి నగర్, బాలాజీ నగర్, ఏసీ నగర్ పురవీధులలో అత్యంత వైభవంగా శోభాయమానంగా కన్నుల పండుగగా జరుగును. ఇట్లు సాయి సేవకులు మధుసాయి, సాయి భాస్వాన్, శ్రీ సాయి దర్బార్ సత్సంగ్ సేవాదళ్ సభ్యులు, పద్మావతి నగర్, నెల్లూరు.